శివాయ గురవే నమః. సాయి చరిత్రలో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ధౌతి ఖండయోగం. ఇది సాయి చేసినట్టుగా మనకి ఆయన సచ్చరిత్ర వాటిల్లోనూ లీలా మృతం మొదలైన గ్రంథాల్లో వివరించడం జరిగింది. ఇదే సాయి అయినా కాదండి, ఈ ధౌతి ప్రక్రియ మొన్నటి వరకు చాలామంది నాకు ఈ మధ్య కూడా తెలిసిన మహాత్ములు కొంతమంది చేయటం నేను చూశానండి. ఇది యోగులకు కానీ అది గురువు పర్యవేక్షణలో చేయాలి. ఇప్పుడు చూడండి, కొన్ని యోగా అది కొంతమంది ఎవరికి వాడు చేయకూడదు. ఇవేంటంటే కొన్ని ప్రక్రియలు అవి మనకు ప్రాణాయామం ఇవన్నీ కూడా గురువు పర్యవేక్షణలో చేస్తే మనకి మనంతటా మనం సొంతంగా చేస్తే అది ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కూడా మనకి కనిపిస్తూ ఉంటుందండి. అందువల్ల ఇదేంటంటే ఈ ధౌతి అనే దానికి ఏమంటారంటేనండి, అది ఒక ప్రక్రియ అండి. రెండోది ఏంటంటే ఈ ధౌతితో పాటు అండి ఇంకోటి ఖండయోగం అని ఒకటండి. శరీరాన్ని ముక్కలు ఏదో మనం బట్టలు అక్కడక్కడ ఆరేసినట్టుగా కూడా ఆరేయటం చాలా విచిత్రంగా భయంకరంగా కూడా ఉంటుందండి. వినేవాళ్ళకి భయం, చూసేవాళ్ళకి అంతకంటే భయంగా ఉంటుంది. ఈ రెండు ప్రక్రియలు కూడా ఈ షిర్డీ సాయి చేసినట్టుగా మన గ్రంథాల్లోనూ అప్పుడు చూసిన వాళ్ళు చెప్పటం వల్ల మనకు తెలుస్తున్నదండి. అయ్యా ఏంటి అసలు ఈ ధౌతి అంటే ఏంటంటేనండి, ఒక తెల్లని వస్త్రం తీసుకొని 3 అంగుళాల వెడల్పు, ఏమంటే 222 3 అంగుళాల వెడల్పు 22 అంగుళాల పొడవు ఉన్నటువంటి తెల్లని వస్త్రాన్ని తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటేనండి, అలా లోపలికి నోట్లో పెట్టుకొని అలా మింగేస్తుంటారండి. మొత్తం లోపలికి వెళ్ళిపోతుంటుందండి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లోపలంతా అది అంటే ఏంటనమాట, ఒక విధంగా ఇనుమలాగా లోపల ఉండేటువంటి దోషాలు అవన్నీ ఏమన్నా వీటిల్లో కనుక ఏమన్నా ఎముక లోపల ఇవన్నీ ఉంటాయి కదండి, పెద్ద ప్రివులు చిన్న ప్రివులు వీటన్నిటిలో చేసి ఉండేటువంటి లోపాలన్నింటినీ ఆ గుడ్డను మింగేసి ఒక అరగంట వరకు దాని కడుపులో అలాగే ఉండనిస్తారటండి. ఆ సాయిబాబాగా తర్వాత కూడా చాలామంది యోగులు, ఒక ఆయన నాకు తెలిసిన ఆయన కూడా చేస్తే నేను విన్నానండి, అది చెప్తే మా మిత్రుడు. అది అలా అరగంట దాకా ఉన్న తర్వాత కొంతమంది నోట్లో తీస్తారు, కొంతమంది మలద్వారం నుంచి కూడా అది కింద నుంచి కూడా తీసేస్తారండి. తీసేసి అలా లాగేస్తే ఆ గుడ్డలోంచి ఏమవుతుందంటే మలినాలు అవన్నీ బయటకు వచ్చేసి అంతే శరీరం. వాళ్ళు యోగులండి, ఏదో పెద్ద ఇంత లావున ఉండరండి, వాళ్ళు చాలా సన్నగా ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సిద్ధి కానీ ఇంకోళ్ళు కానీ రమణ మహర్షి కానీ వీళ్ళందరూ వాళ్ళు శరీరం పెంచుకోవడం దానికోసం బతికేవాళ్ళు కాదు. వాళ్ళు మన అదృష్టం, వాళ్ళు ధ్యాన నిమగ్నులై ఏదో జన్మెత్తారో ఆ జన్మ పూర్తయ్యే వరకు భగవద్ధ్యానంలో గడుపుతారు. అందువల్ల వాళ్ళకి శరీర స్పృహ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ గుడ్డను వాళ్ళు ఏం చేశారంటే బయటికి తీసి మళ్ళీ దాన్ని శుభ్రం చేసి పక్కన ఆరేసుకుంటారండి. దీన్ని ఇలా చేస్తే దీన్ని ధౌతి ప్రక్రియ అంటారండి. ఈ ధౌతి ప్రక్రియ చేస్తే వాళ్ళకిటండి అసలు ఇంకా అనారోగ్యాలు ఏమి ఉండవటండి. లోపల మొత్తం శరీరం అసలు డాక్టర్లు ఎవరు చేయలేరు ఆ ప్రక్రియని. అటువంటి ప్రక్రియని ఈ సాయిబాబా కొన్నిసార్లు చేసినట్టుగా మనకు ఆయన యొక్క గ్రంథాల వల్ల తెలుస్తుందండి. ఈ ధౌతి ప్రక్రియ చాలా విచిత్రమైంది. అయ్యా ఇంకా ఈ మసీద్ దగ్గర సిరిదేలో ఒక బాగుంటే ఓసారి అక్కడ వాళ్ళు చెప్తానండి, అసలు మన నంబర్ వాళ్ళ కొంతమంది నంబరు ఊపిరితిత్తు తీసేసి బయట పెట్టి ఆరబెట్టేసట్టండి వాటిని. దాని దగ్గర ఉండేటువంటి వాటిని బయటికి తీసి కొన్ని శరీర అవయవాల్ని కిడ్నీస్ అటువంటి బయటికి తీసి కడిగేసి చెట్టుకి ఆరేసట్టండి. అంటే శరీర అవయవాల్ని బయటికి తీసి ఆరేసి మళ్ళీ లోపల పెట్టి, ఇది అసలు వినటానికి విచిత్రంగా ఉంది, నమ్మటానికి విచిత్రం. కానీ అప్పుడు చూసిన వాళ్ళు జరిగింది అని చెప్పటం వలన మనం దీన్ని ఏమంటారంటే ఖండయోగం అంటారండి. శరీర అవయవాల్ని బయటికి తీసి మళ్ళీ కడిగేసి శుభ్రం చేసి లోపల పెట్టేసుకోవటం కూడా సాయిబాబా చేసినట్టుగా మనకు ఆ గ్రంథాలు తెలియచేస్తున్నాయండి. మరి ఇటువంటి మహానుభావుడు ధౌతి ప్రక్రియని ఖండయోగ ప్రక్రియను కూడా జీవితంలో సాధించి నిరూపించినటువంటి వ్యక్తిగా మరి ఆయనకి మనవి చేసుకుంటూ స్వస్తి.